జూలై నెల 11వ తారీఖు 2024. ఈ దినము దేవుని స్వరము. కీర్తనలో 119వ కీర్తన 50వ చరణం. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. భజన్ సంహిత अध्याय 119 वचन 50. मेरे दुख में मुझे शांति उसी से हुई है, क्योंकि तेरे वचन के द्वारा मैंने जीवन पाया है. Psalm chapter 119 verse 50. This is my comfort in my affliction, for thy word hath quickened me. అవును ప్రియులారా, దేవుని యొక్క వాక్యము మనల్ని బ్రతికించుచున్నది. మన బాధలో ఆ యొక్క వాక్యం ద్వారా మనము నెమ్మది పొందుకోగలుగుతాం. దేవుని యొక్క వాక్యం ద్వారా మనకు నెమ్మది ఎలా కలుగుతుంది అంటే, ఆ వాక్యము మనల్ని ఆదరిస్తుంది, ఆ వాక్యము మనకు శక్తినిస్తూ ఉంది. ఆ వాక్యం మనల్ని ఆదరణ, బాధలో నెమ్మది, శాంతి, సంతోషం ఆ వాక్యం ద్వారా మనం పొందుకోగలుగుతాం. ఆ వాక్యంలో ఒక రకమైన నిరీక్షణ ఉంది. ఆ వాక్యంలో మనం చదివినప్పుడు మనల్ని ఎంతగానో నెమ్మది కలుగు చేస్తూ ఉంటుంది. మన బాధలో, మన ఇబ్బందుల్లో మనం జీవిస్తూ ఉన్నప్పుడు వాక్యం ద్వారా మనం ఎంతో ఆదరణ పొందుకోగలుగుతాం. దేవుడు మనకి ఈ విధమైన సహాయం చేస్తాడు, దేవుడు మనల్ని అలా ఆదరిస్తాడు, దేవుడు ఈ విధంగా మనల్ని నడిపిస్తాడు అనేటువంటి మాటలు, ఆ లేఖనాలు మనం చదివినప్పుడు మంచి ఆదరణ కలుగుతుంది. అదేవిధంగా వాక్యమైనటువంటి దేవుడు మనకెప్పుడు తోడై ఉంటాడని, ఆయన తోడుగా ఉంటే జీవితంలో ఎలాంటి సమస్యలైనా మనం ఎదుర్కోగలుగుతాం. ఆయన మనతో ఉంటే మనం ఎలాంటి సమస్యలైనా ఢీకొట్టగలుగుతాం. అది సముద్రం లాంటి సమస్య అయినా ఆయన తోడుగా ఉంటే సముద్రం అయినా సరే దారి ఇవ్వాల్సిందే. బండ లాంటి సమస్య అయినా ఆయన తోడుగా ఉంటే మనకు నీళ్ళు ఇవ్వాల్సిందే. అలాంటి దేవుడిని మనం కలిగి ఉన్నాం కాబట్టి నమ్మకం కలిగి ముందు కొనసాగుదాం. దేవుడి లేఖనం ద్వారా మనల్ని అందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. అందరికీ వందనాలు.